సర్వాధికారి, సర్వసృష్టికర్త, సమస్తానికి ఆధారభూతుడైన మా ప్రభు నేను ఘనపరుస్తూ ఈ సమస్త భూమండలమునకు, ఆకాశమును, దేవా భూమిని, భూమి కిందున్న ఆకాశం మీద ఉన్న భూమికి ఆకాశం మధ్య ఉన్న సమస్త సాంపాద్యం కొరకే నిన్ను ఘనపరుస్తూ, దేవా ఆకాశం మీద దేవా మా కొరకే ఉంచిన సమస్త ఈవులు బట్టి నిన్ను ఘనపరుస్తూ, స్తుతిస్తూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, దేవా రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభువుగా ఆరాధించడానికి యోగ్యుడైన దేవుడుగా మాకు దొరికినందుకు నేను ఘనపరుస్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలో ఆది కర్ణాటక ప్రజలు కర్ణాటక నుండి ఉద్భవించిన షెడ్యూల్ కులం, వీరిని బలగై అని అంటారు. వారు కన్నడ మరియు తమిళ భాషలు మాట్లాడతారు. ఈ సమూహంలో చాలా తక్కువగా క్రీస్తును అంగీకరించే వారు ఉన్నారు. ఆది కర్ణాటక ప్రజల మధ్య సువార్త ప్రకటించి దేవుని రాజ్యంలో అనేక మంది ప్రవేశం కొరకు ప్రార్థిస్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రజలను, నీ ఏర్పాట్లో ఉన్న వారిని నీ రక్తంతో కడిగి నరకము నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. యెహోవా ఈరే అని యూట్యూబ్ పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యా చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, ఆవిరి హిమమా, అగ్ని తుఫాను, మహాసముద్ర, పర్వత వృక్ష, మృగములు, పశువులారా, ప్రశాంతించుడి ఫలవృక్షములు, పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యా చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు, ప్రజలు, న్యాయాధిపతులు, అధిపతులారా, బాలురు, యౌవన, కన్యక, వృద్ధులు ప్రభుని స్తుతించుడి. కాకు జీవులు, పలు విధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశాంతించుడి ప్రభావ మహిమలు, పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యా చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను
స్తుతించుడి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. దినములు చెడ్డవు గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభునామంలో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు కృపలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఈ దినం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనము చదువుకుంటూ దీంట్లో అనేకమైన ఆధ్యాత్మ విషయాలు, ఎఫెసీ సంఘముల లోపములను ప్రభువులు సరిచేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొదట 15-16 వచనాలు గత ముందు వర్తమానం విన్నాం. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇందు నిమిత్తము అనగా ఇందు నిమిత్తము దినములు చెడ్డవు గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్న వారుగా ఉండాలి దేవుని ప్రజలు, దేవుని సేవకులు, విశ్వాసులు, సంఘము. ఎప్పుడైతే దేవుని చిత్తమును మనం కనుగొంటామో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటారు. శత్రువు ఎట్లా ఉంటాడు అంటే, మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి, సముద్రమునకు నెమ్మది ఉండదు అన్నట్లుగా మనకు కనబడుతుంది. అదే సముద్రం మధ్యకి వెళ్ళామనుకో, సముద్రం మధ్యన ఎట్లా ఉంటుందంటే ప్రశాంతముగా ఉంటుంది, నీరు కదలదు. అలాగే మన హృదయంలో నెమ్మది, ఆనందము, ధైర్యము, నిబ్బరము. కనుక ప్రభు మన హృదయంలో ఉండి మనల్ని ఆయన నడిపించగలిగే వారంగా మనము ఉండగలగాలి అంటే దినముల చెడ్డవు కనుక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి అంటే ఇందు నిమిత్తము మీరు మరలా అంటున్నాడు అవివేకులు కాక, కనుక జ్ఞానం లేని వారు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, భూమి కొనాలన్నా, భూమి అమ్మాలన్నా, నువ్వు ఏ మంచి పని చేయాలన్నా దేవుని యొక్క చిత్తమును గ్రహించగలిగి ఉండాలి. దేవుని చిత్తము లేకుండా నువ్వు ఏది చేసినా అది కొంత జరుగుతుంది, కొంతకాలం సక్రమంగా అన్నీ బాగా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ దాని ద్వారా కొంతకాలానికి ఎంతో నష్టము, కీడు కలిగినట్లుగా మనం గమనిస్తాం. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్తలో దేవుని చిత్తములో మనం జీవించడము అంటే ఏమిటి, దేవుని చిత్తమును తొలగిపోవట అంటే ఏమిటి మనం గమనిద్దాం. చూడండి 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. వాన కురుసును, వరదల వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని
వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీన్ని పోలిండు. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. దీంట్లో దేవుని మాట విన్న వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. కనుక గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, కనుక ప్రళయం లాంటి వర్షం వచ్చింది. దాని బండ మీద ఇంటిని కొట్టుకుపోలేకపోయింది. కారణం ఏంటి అంటే వారు దేవుని మాటని ఇల్లు కట్టారు. దేవుని మాట వినలేని వారు ఇసుక మీద ఇల్లు కట్టారు. గొప్ప తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇసుక మీద కట్టిన ఇల్లును కొట్టుకుపోయింది. అంటే బుద్ధిహీనుడు దేవుని మాట వినలేదు కనుక తాను ఎంతో నష్టపోయాడు. కనుక మనం యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మన 19 వచ్చిన మనం గమనించినట్లుగా అయితే దేవుని మాట వింట ఎంత క్షేమమో, దేవుని మాట వినకపోతే ఎంత నష్టమో చూద్దాం. 1వ అధ్యాయం 10 వచ్చిన, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక అంటే నా మాట వినక నాకు వ్యతిరేకంగా తిరగబడిన ఎడల, నాకు వ్యతిరేకంగా మీరు ఏది చేసిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. ఇదే యెహోవా ఇలాగో సెలవిచ్చు. నువ్వు దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ అనుభవిస్తావు. నువ్వు దేవుని మాట వినకపోతే ఆయన మీద తిరిగిపడితే ఖడ్గం పాలవుతారు. కనుక నేటి దినాన్ని ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, గృహంలో ప్రతి వ్యక్తిని మనం గమనించినట్లయితే దేవుని మాట వెనక చూడండి, ఇక్కడ 17వ వచనంలో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అవివేకులు ఉండి దేవుని చిత్తం ఏమిటో గ్రహించలేని వారుగా ఉండి వారు నష్టపోయిన వారుగా మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, లేఖనంలో దేవుని చిత్తముని ఏ రీతిగా మనం చేయగలగాలి అనేది మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పి వచ్చారు. మత్తయి మార్కు సువార్త 10వ అధ్యాయంలో దేవుని చిత్తము ద్వారా ఏ రీతిగా దీవించబడతాము, దేవుని చిత్తము లేకుండా ఆయన సేవ కొరకు, ఆయన పని కొరకు వెళ్తే ఏ రీతిగా నష్టపోతాం అనేది మనం చూద్దాం. 20వ వచనం, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోలోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు, కడపటి వారు మొదటివారగుదురు. గమనించారా? ఏ సేవకుడైతే దేవుని మాట విని ఆయన పిలుపుకి లోబడి ఆయన చిత్తముని ఎరిగి తన కలిగిన సువార్త నిమిత్తమును తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్కచెల్లను, పిల్లలను, భూములను దాన్ని భక్ష్యంగారు విడిచిపెట్టారు. ఇహమందు అతను దీవించాడు దేవుడు. తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఆ లోకములో నిత్య జీవమును కూడా ఆయన పొందుకుంటూ వచ్చాడు. మొదట వాళ్ళందరినీ విడిచిపెట్టాడు. వారిని విడవడానికి ఏమాత్రము వెనుకంజ వేయలేదు. కనుక మన పితరులైన పేతురు, యోహాను, అపోస్తులు కూడా ప్రభువైన యేసు నిమిత్తము ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, భూములను, పిల్లలను రాబోలోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక మొదట వచ్చిన వారు కడపటి వారు అయిపోయారు. కారణం ఏంటి అంటే వారు దేవుని మాట వినలేక తిరిగి వెనక్కిపోయిన వారుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇదే విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కొంతమంది సేవకు వచ్చి ప్రభువుకు విరోధముగా వారు ఫలము లేని వారుగా మనం కనిపిస్తారు. చూడండి,
22వ వచనం లేదా 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని చూడండి 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీవు నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పారు. గమనించారా? కనుక కొంతమంది సేవకు వచ్చారు కనుక దేవుని చిత్తము ఎరగకుండా నీ నామంలో ప్రవచించాం, నీ నామంలో సువార్త ప్రకటించాం, నీ నామంలో దెయ్యాలు ఎలగటాం, నీ నామంలో ప్రవచించాం, నీ నామంలో అద్భుతాలు చేశాము, నీ నామము ప్రపంచమంతా ప్రకటించామంటే ప్రభు అంటున్నాడు, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. ఆ దినాల్లో కాదు, ఈ రోజుల్లో కూడా, యేసు దినాల్లో కాదు, ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభువుతో సంబంధం లేకుండా దేవుని సేవ చేస్తూ ఆయన మాట వినకుండా ఆయన పని చేస్తామని చెప్పుకొని ఎంతగానో నష్టపోయిన వారుగా మనం చూస్తున్నాం. 16వ వచనంలో 17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇంకా మనం అపోస్తుల కార్యము మనము గమనించినట్లయితే చూడండి 16వ వచనంలో వారు దేవుని చిత్తం ఎరిగి ఎలాగ వారు ముందుకు వెళ్ళి వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొన్నారో మనము చదువుదాం. చూడండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుచున్నందున వారు పుగ్రియా గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిథునియ వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకునుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగిన. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు గమనించాలి. దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నము చేసేది. మనం గమనించి వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను మాసిదోనియా అనే పిలుపు ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు అని వాళ్ళ సొంత ప్రయత్నంతో మొదట పుగ్రియా గలతియా ముసియా బిథునియా త్రోయ వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెళ్ళనివ్వకుండా యేసు ఆత్మ వారిని దేవుని చిత్తము కాదు, నేను చెప్పింది దేవుని చిత్తము అని చెప్పినప్పుడు వారు దేవుని చిత్తం ఎరిగి వెళ్ళినప్పుడు 1 లూదియా, 2 తన ఇంటి వారు, 3 పూతోను దేబడిన అమ్మాయి, 4వది దొంగల చెరసాలలో, 5వది చెరసాల అధికారి, 6వది చెరసాల అధికారి ఇంటివారు. ఇంతమంది రక్షణ ఇవ్వగల కారణం ఏంటంటే వారు దేవుని చిత్తమును కనుగొని వెళ్ళారు దేవుని సేవకు. కనుక అజ్ఞానుల వలె కాక ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. ప్రభు చిత్తము తెలుసుకోగలిగి వారు వెళ్ళారు. ఈ 6 కుటుంబాలు రక్షించగల కారణం అయ్యింది. కనుక చూడండి వివాహ విషయంలో కూడా దేవుని చిత్తమును వాళ్ళు ఇస్సాకు రెబెకా వాళ్ళు దేవుని చిత్తమును ఏ రీతిగా వాళ్ళు తెలుసుకోగలిగారో ఆ మాటను మనం చదువుదాం. మత్తయి ఆదికాండం 24వ అధ్యాయంలో వారు చెప్తున్న మాటను మనం గమనిద్దాం. 50వ వచనం. లాబాను బెతీయేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము, యెహోవా సెలవు ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్యగును కాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాట విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. గమనించారా? అబ్రహాము దేవుని చిత్తం కనుగొన్నాడు, ఇస్సాకు దేవుని చిత్తం కనుగొన్నాడు, ఎలియాజరు దేవుని చిత్తం కనుగొన్నాడు, తనతో ఉన్నవారు దేవుని చిత్తం కనుగొన్నారు.
రెబకా ఇంటి వారు దేవుని చిత్తం కనుగొన్నారు. కడవరికి రెబకాతో తన అన్నదమ్ములుగా అన్నారు. చూడండి 57వ వచనంలో 5వ వచనం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలం చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెలుదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిది. రెబకాని పిలిచి, ఈ మనుషులతో కూడా వెలుదువా అని ఆమెను అడిగినప్పుడు వెలుదునను. కాబట్టి వారు తమ సహోదరైన రెబకాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు. గమనించారా? కనుక వారు దేవుని చిత్తమును ఎంతమంది కనుక్కోగలిగి ఉన్నారు. నేటి దినాన్ని వారి జీవిత విషయంలో ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, భూమి కొనాలన్నా, భూమి అమ్మాలన్నా, దేవుని పనికి ఎక్కడికి నువ్వు వెళ్ళాలన్నా దేవుని చిత్తము చూడండి. నిర్దినాన్ని చాలామంది సేవకులు కూడా దేవుని చిత్తము ఎరగకుండా దేవుని పని చేస్తామని చెప్పుకొని దేవుని పనిని పాడు చేసేవారుగా మనకి అగపడుతూ ఉన్నారు. చూడండి, పౌలు వారు రోమపత్రిక 15వ అధ్యాయంలో వారు దేవుని చిత్తమును ఎలాగ గైకొని దేవుని యొక్క సేవను కొరకు వారు వెళ్ళారో మనము చదువుదాం. చూడండి, 15వ అధ్యాయము 17వ వచనం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎల్లనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గుర్తుల బలము చేతను, మహత్కారముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చియో మాట్లాడ తెగంపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరుకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినును వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం మెరగిన చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినయుండి అలాగున ప్రకటించి తిని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గనుక క్రియల చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగంపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశములు ఇల్లూరు ప్రాంతం వరకు క్రీస్తు నామము పూర్ణంగా ప్రకటించున్నాను. నేను మరి ఒక పునాది మీద కట్టబడిన సంఘమును ముక్కలు చేసి కట్టను నిమిత్తము ఆయన గురించి సమాచారం సువార్త ఎవరికి తెలియబడలేదో వారు చూస్తారని, వినును వారు గ్రహిస్తారని వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడే. సువార్త ప్రకటింపలేని వారికి, సువార్త వినలేని వారికి సువార్త ప్రకటించాలి. అది దేవుని చిత్తం. సువార్త ప్రకటించి సంఘము కట్టబడిన సంఘమును ముక్కలు చేసి కట్టడము అది దేవుని యొక్క చిత్తము కాదు అని పౌలు స్పష్టముగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నిర్దినాన్ని చాలామంది సువార్త ప్రకటిస్తున్నామని చెప్పి సువార్త కనుక ఎక్కడ ప్రకటిస్తున్నారంటే సంఘములు ముక్కలు చేసి కడుతూ ఉన్నారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. కనుక దేవుని చిత్తము కాలేని పని ఏ రీతిగా మరి పాడవుతుంది అనేది మనం గమనించినట్లు చూడండి. అపోస్తుల కార్యములు కూడా ఒక ఉద్దేశాన్ని చదువుదాం. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయము మనం గమనించినట్లుగైతే అపోస్తుల కార్యములో దేవుని సువార్త విషయంలో
వారు ఎంతగా దేవుని చిత్తాన్ని కనుగొని వారు వెళ్ళారో మనం చదువుదాం. 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యం ప్రచురించుతమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఈ మాట గమనించాలి, వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపోలను పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవటం యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి వేరైపోయింది. బర్నబా మార్కును వెంటబెట్టుకొని వాడి ఎక్కి కుప్రాకు వెళ్ళింది. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత, ఈ మాట గమనించాలి, ప్రభు కృపగా అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశము ద్వారా సంచారము చేయుచుండెను. గమనించారు, ఇక్కడ బర్నబా తన మేననుడైన మార్కును వెంట పెట్టుకొని తన ఇష్టముతో పౌలుతో వాదం పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి చూస్తే బర్నబా సేవ కనబడదు, మార్కు సేవ కనబడు, మార్కు సేవ కనబడదు. ఇక్కడి నుంచి మనం గమనిస్తే 40 వచనంలో పౌలు శీలని ఏర్పరచుకొని సహోదరుల చేత, అంటే సంఘమ చేత, అంటే అపోస్తుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా అనేక దేశముల ద్వారా ప్రవేశించి సువార్త ప్రకటించి తన యొక్క ప్రభువు నామములో సంఘములు కడుతూ తన నామమునకు మహిమ తెచ్చేవాడుగా, దేవుని చిత్తమును ఎరిగేవాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని పని బహు మిక్కిలి గొప్పది. దేవుని పని నీ జ్ఞానముతో నా జ్ఞానముతో, నీ తెలివితేటలతో నా తెలివితేటలతో దేవుని సంఘమును కట్టకూడదు. అది ఆ రీతిగా చేయగలిగినట్లుగైతే దేవుని పని ఏమవుతుంది అంటే అది పాడవుతుంది. కొంతకాలం జరుగుతుంది, తర్వాత ఆ పని ఆగిపోద్ది. అదే నువ్వు దేవుని చిత్తమును ఎరిగి దేవుని పని చేసావనుకో, ప్రభువు నీతో ఉంటాడు. ప్రభువు పని త్వరగా అది జరుగుతూనే దేవుని పని విస్తరించబడేదిగా ఉంటుంది. కనుక ఆ రీతిగా ఇంకా ఆది కాండంలో ఒక విషయాన్ని గమనిద్దాం. చూడండి, ఇక్కడ అబ్రహాము తనకు కూడా ఒక సమస్య వచ్చింది. అబ్రహాము అప్పుడు తన సహోదరుడి విషయంలో అబ్రహాము ఏమి చేశాడో చదువుదాం. చూడండి, అబ్రహాము జీవితంలో సమస్య వచ్చింది. 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాముతో కూడా లోతు వెళ్ళిను, గొర్రెలను గొడ్లను గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురమండిరి. కాబట్టి అబ్రాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతు అనగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటినీ చూచును. యెహోవా సొదొమ గొమొర్రా అన్న పట్టణంలో ఉన్న నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసింది. అట్లు వారు ఒకరిని ఒకరు
వేరైపోయింది. అబ్రహాము కనానీలో నివసించును, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసును. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహాముని విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చిదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోను మమ్రే దగ్గరున్న సింధూర వనములోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. గమనించారా? లోతు పశువుల కాపర్లకి, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు సేవకులకి, అబ్రహాము సేవకులకి కలహం వచ్చింది. వారు అబ్రహాము అన్నాడు, నువ్వు నా రక్త సంబంధివి, నువ్వు నా ఎముకవి, కనుక నీకేది కావాలో ఎన్నుకో అంటే అతడు సొదొమ గుమార వైపు చూసినప్పుడు అది పచ్చగా ఉన్నట్లుగా, పాలు తేళ్లు ప్రవహించే దేశము ఉన్నట్లుగా ఎంచుకొని వెళ్ళిపోయాడు. ఎంతో నష్టపోతూ వచ్చాడు. అబ్రహాము దేవుని చిత్తము కొరకు వేచున్నాడు. దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ 16వ వచనంలో అన్నాడు, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము సింధూరు వనవృక్షములో అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అబ్రహాముతో దేవుడు ఉన్నాడు, కానీ లోతుతో దేవుడు లేడు. తర్వాత లోతు జీవితం చూస్తే ఎంతగానో సొదొమ మనుషులు, ఆ రాజులు, 5 రాజులు వచ్చి తన ఆస్తిని, తన భార్యల్ని, తన పిల్లలను, తన కలిగిన యావదాస్తిని తీసుకున్నప్పుడు తిరిగి అబ్రహాము వెళ్ళి వాళ్ళతో యుద్ధము చేసి జయం పొంది వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏ మంచి పని నువ్వు చేయాలన్నా దేవుని చిత్తము చేయాలి. 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. గనుక మనం గమనించాము, దేవుని చిత్తం లేకుండా వారు ఇసుక మీద ఇల్లు కట్టారు, తుఫాను వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. దేవుని చిత్తం లేకుండా గనుక ఆ యొక్క పౌలుతోని బర్నబా, మార్కు వేరైపోయి వారి పరిచర్య కనబడలేదు. దేవుని చిత్తము లేకుండా ఇస్సాకు అబ్రహాముతోని లోతు గొడవ పెట్టుకొని తనకిష్టం వచ్చిన మార్గం వైపు వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. దేవుని చిత్తము లేకుండా సువార్తకి వెళ్తామని చెప్పుకొని ఆ సువార్త ఉన్న చోట, సంఘములు ఉన్న చోట, సువార్తను ఉన్న చోట ప్రకటిస్తే కనుక నీకు ఫలితం ఉండదు. సంఘం ఉన్న చోట సువార్త సేవకుడు ఉన్న చోట వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ సేవకునికి, ఆ సంఘానికి, అక్కడ ఎవరైనా రక్షించబడితే వారికి అప్పగించాలి. లేకుండా నువ్వు అక్కడ సంఘాన్ని ముక్కలు చేసి పక్కనే నువ్వు కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేస్తే వినిన వారు చూస్తారు, చూచిన వారు గ్రహిస్తారు. కనుక ప్రభువు కూడా నీకు ఈ రోజుమైపోయి ఆ పనిని ఆ కర్ర గడ్డి కొయ్యి కాలు వలె పాడవుతుంది. చూడండి, లాస్ట్గా మాట చదివి దేవుని చిత్తం కనుగోకపోతే ఎట్లా నష్టపోతాం అనేది ఈ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పి ఆయన శిల్పకారుని వలె పునాది వేస్తని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల
వాని వాని పని కనబడను. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని వాని పని ఎటుదో దాని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకున్నాడు. ఒకని పని కాల్చివేయబడి ఎడల వానికి నష్టము. కనుక నువ్వు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పైన శిల్పకారుల వలె పునాది వేసి నువ్వు దేవుని సేవ చేసే సంఘాన్ని కడితే, బంగారము వెండి వెలగల రాళ్ళుగా నువ్వు దేవుని సంఘాన్ని కడితే నువ్వు జీతం పొందుతావు. భూమి మీద నువ్వు ఆశ్చర్యపడతావు. పరలోకములకి బహుమానం ఉంటుంది. నీతో రక్షణ ప్రతి విశ్వాసి కూడా పరలోకములో ఉంటారు. దేవుని చిత్తము లేకుండా కర్ర గడ్డి కొయ్యికాలు సంఘముని కడితే అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది కాలిపోద్ది, అది నష్టపోతుంది. కనుక ఈ లోకంలో క్రైస్తవ సంఘమును, అందుకే ఇక్కడ 16 వచ్చి మనం చూస్తే, మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. బంగారము వెండి వెలగల రాళ్ళు కట్టబడే సంఘము దేవుడు కట్టాడు. పునాది మీద కట్టబడిన ఆ సంఘము నిలుస్తుంది. ఆ సంఘంలో విశ్వాసులు, ఆ సంఘాన్ని కాపలా కాసిన సేవకుడు పరలోకం వెళ్తారు. కర్ర గడ్డి కొయ్యికాలుగా ఎవరు దేవుని సంఘాన్ని, ఆ సంఘాన్ని కట్టబడిన సంఘాన్ని ముక్కలు చేసి కట్టి సంఘాన్ని కడతారో అది కర్ర గడ్డి కొయ్యికాలు. అది ఒకరోజు అగ్ని చేత కాలిపోద్ది. ఆ సేవకుడు, ఆ క్రైస్తవులు నరకపాతులు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. నీ పని పాడవకుండా ఉండడానికే ఎఫెసీ పత్రిక 5:12 ఆ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తము ఎరగకుండా ఒక నామకార్థ క్రైస్తవుడిగా, దొంగ విశ్వాసగా, దొంగ సేవకుడిగా బ్రతికిన ముగ్గురు నరకపాత్రులు. దేవుని చిత్తం ఎరిగిన నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు వారు బండ మీద కట్టబడిన సంఘముగా ఉన్నట్లయితే వారు ఈ భూమి మీద ఆశ్రయించబడతారు. అబ్రహాములాగా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు బంగారము వెండి వెలగల కట్టిన సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడతాడు, సేవకుడితో మాట్లాడతారు. వీళ్ళు యుగాలుండే ఆ నిత్యరాజ్యమైన పరలోకంలో ఉంటారు. కనుక నీ పరిచర్య కాలిపోయిన పరిచర్యగా ఉందా, లేదా నరకానికి పోయే పరిచర్యగా ఉందా, లేదా ఫలము లేని జీతం లేని వ్యక్తిగా ఉన్నావా? కనుక జీతం పొందే సేవకుడు బండ మీద కట్టబడేవాడు. ఆ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఆయన బహుమానమును పొందుకున్న వారుగా ఉంటారు. కనుక మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభువు రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి అంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ అతిక్రమములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చిత్తము గ్రహించి సేవ చేస్తే, దేవుని చిత్తము గ్రహించి నిజమైన విశ్వాసగా బతికితే నీకు పరలోకములో బహుమానం ఉంది. లేదా అగ్నారదు, పురుగు చావు. సేవకులుగా, దొంగ విశ్వాసగా, దొంగ సేవకుడుగా ఈ ముగ్గురు నరకములు ఉంటారు. నిజమైన విశ్వాసగా, నిజమైన సేవకుడుగా వీళ్ళు మాత్రమే పరలోకములో ఉంటారు. కనుక నీవు పరీక్షించుకొని నరకము కొరకే సేవ చేస్తాను. డబ్బు, బంగారం, భూమి, పేరు ప్రఖ్యాతులు, ప్రపంచమంతా నా పేరు మారుమోగిపోవాలని సేవ చేస్తే నీవు నీ సంఘము నరకానికి వెళ్తారు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. వారి జ్ఞానంకి వారికి అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. బంగారము వెండి వెలగల రాళ్ళు సంఘముగా కట్టబడి బల నమ్మక మంచి దాసులుగా ఉండి నీ రాజ్యము కొరకే సిద్ధపరచు. ఎవరైతే నాయన నామకార్థ క్రైస్తవులుగా, దొంగ విశ్వాసులుగా, దొంగ సేవకులుగా ఉండి ఆయన సంఘాన్ని పాడు చేసి కట్టబడిన ఆ సంఘాన్ని ముక్కలు చేసి ప్రక్కనే సంఘాన్ని కడుతున్నారు, నరక పాత్రులుగా ఉన్న వారిని కూడా వారి జీవితంలో క్షమించి నిజమైన ఒప్పుకోలు కలుగు చేసి నీ ఏర్పాట్లు ఉన్నవారు వారిని కూడా క్షమించి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి యెహోవాయనే యూట్యూబ్ పరిచయం ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్.